గుడ్డు పులుసు, గుడ్డు ఫ్రై, గుడ్డు కారం, ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ నూడిల్స్, గుడ్డు బిర్యానీ, ఎగ్ మసాలా, డబుల్ ఆమ్లెట్. ఓ ఇట్లా తీరొక్కటి పో. మార్కెట్ల కూరగాయల రేట్లు తక్కువ లేవాయే. చికెన్ మటన్ పిరముండే వరకు గుడ్డు మీద పడ్డరు చాలా మటుకు. ఓ పెట్టే స్టాక్ పెట్టుకుంటున్నారు కొందరు ఇండ్లల్లా. అదనకు కూర లేదంటే గుడ్డు కొట్టుడేగా. ఇది మొన్నటిదాకా, ఇప్పుడు చూస్తే అన్ని పెరుగుతున్నాయి. నేనెందుకు తగ్గాలి అనుకున్నట్టుంది. కోడిగుడ్డు కూడా మీది పోతుందిగా. ఒకటి 7 రూపాయలైంది. మరి ఓ 100 రూపాయలు పెడితే డజన్ కంటే ఓ 2 ఎక్కువ వస్తాయి. కానీ నెల రోజుల కింద 4 రూపాయలే. ఇప్పుడు డబ్బులు కావట్టే. ఎందుకంటే ఎండలు చేయబట్టే. ఈ గర్మికి కోళ్లు జీవిడిచి ఫారాలకెళ్ళొచ్చుడు తగ్గుతుందట. మార్కెట్ల మాల్ తక్కువ అయితే రేటు పెరుగుతూనే ఉంటదాయే. పోరలకు రోజుకోటి పెడితే బలమని చాలా మంది కొనుక్కోబోతుంటారు. కానీ ఎండాకాలంలో కొనుడు జరంత తక్కువనే అయినా రేటు పెరుగుతుంది. చిత్రమైందంటే గా యుద్ధం చేయబట్టి ఉప్పు పప్పులన్నీ పిరమైతే ఇది కిందికి దిగింది 2 నెలల కింద. ఇండియాకెళ్ళి గల్ఫ్ దేశాలకు పోతుంటాయి. కానీ గాలి మోటార్లు నడవక ట్రాన్స్పోర్ట్ లేక అప్పుడు రేటు తక్కువైతే గుడ్లు గుడ్కేస్తోళ్ళు డజన్లే పట్టుకపోయినరు. గా మురిపం ఎక్కువ రోజులేం లేదుల్లో. ఆడ యుద్ధం బంద్ అయింది, విమానాలు నడుస్తున్నాయి, మాలు పోతనే ఉంది. కాకుంటే ఎండలు చేయబట్టి సప్లై తగ్గే వరకు మళ్ళా ఎప్పటికతే అయిందన్నట్టు.